సో గైస్ సిఎంఈ ఇంటర్ డిసెంబర్ అటెంప్ట్ సంబంధించి మేనేజ్మెంట్ అకౌంటింగ్ పేపర్. సో పేపర్ చాలా బాగా వచ్చిందండి. ముఖ్యంగా ఎంసీక్యూస్ చాలా చాలా ఈజీగా అనిపించాయి. ఎవరైతే ఓన్లీ 40+ మార్క్స్కి పాస్ అయితే చాలు ఈ పేపర్, మిగతా పేపర్స్ని ఎక్కువ టార్గెట్ చేసి మీ పేపర్ పాస్ అయితే చాలు అని టార్గెట్ ఎవరైతే పెట్టుకుంటారో 40+ మార్క్స్ చాలా ఈజీగా వస్తాయి. సో కాస్త కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉన్న వాళ్ళకి 60+ మార్క్స్ చాలా ఈజీగా వస్తాయి. క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగానే ఉన్నాయి. ఒకసారి ఎంసీక్యూస్కి సంబంధించి ఆన్సర్ చూద్దాం, సో దట్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది మీరు 30 మార్క్స్ గెయిన్ చేయగలరా లేదా అన్నది. So dash is the criteria or set of standards of a company behavior used by socially conscious investors to screen potential investment. Guys, ఇది ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసింది. ఈసీజీ ఎన్విరాన్మెంటల్, సోషల్ యాజ్ వెల్ యాజ్ గవర్నెన్స్ మూడింటిని కన్సిడర్ చేస్తుంది. క్రైటీరియా బేస్లో మూడు ఉంటాయి ఖచ్చితంగా. సో సెకండ్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు కాస్ట్ పర్ యూనిట్, ప్రోడక్ట్కి ఎంత అమౌంట్ ఛార్జ్ చేయాలని అడిగారు. కాకపోతే కాస్త క్లారిటీ ఉండాలి కంటెంట్ని ఎలా డెవలప్ చేసుకోవాలనేది మనము. SB Limited produces 10,000 units and 10,000 units of S and 15,000 units of product R at a total cost of 2 lakhs rupees. Total cost 2 lakhs అవుతుంది. The total cost of the company is apportioned in two types of activities, that is machine hours and labor hours in the related ratio of 3:2. ఓవరాల్గా 2 lakhsని 3:2 రేషియోలో డివైడ్ చేయాలి. అంటే మిషన్ అవర్స్కి 3 రేషియో వస్తుంది, లేబర్ అవర్స్కి 2 రేషియో వస్తుంది. సో అలా డివైడ్ చేశాను 2 lakhsని. 1 lakh into 1,20,000 ఫర్ మిషన్ అవర్స్, 80,000 ఫర్ లేబర్ అవర్స్ వచ్చింది మనకు. ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్. టోటల్గా ఎన్ని అవర్స్ యూస్ చేసుకున్నారు ఇచ్చారు. సో నేను ఏం ఐడెంటిఫై చేయాలి? 1,20,000 రూపీస్ ఫర్ 5,000 అవర్స్. దెన్ హౌ మచ్ ఫర్ 3,000 అవర్స్, హౌ మచ్ ఫర్ 2,000 అవర్స్ నేను క్యాలిక్యులేట్ చేసింది. 72,000, 48,000 ఎలా వస్తుంది? 1,20,000 డివైడ్ బై 50 వేస్తే ఒక వాల్యూ వస్తుంది, ఇంటూ 3,000 వేస్తే 72,000 వస్తుంది. 1,50,000 డివైడ్ బై 5,000 ఇంటూ 2,000 వేస్తే 48,000 వచ్చింది. సేమ్ అలాగే లేబర్ కాస్ట్ కూడా ఐడెంటిఫై చేశాను. సో ఇప్పుడు ప్రోడక్ట్ ఎక్స్కి సంబంధించి మిషనరీలో ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను, లేబర్లో ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను, టోటల్ వచ్చింది నాకు ఓవరాల్గా 1,12,000 రూపీస్ ఇంకర్ అయ్యాను నేను ప్రోడక్ట్ ఎక్స్కి సంబంధించి. డివైడెడ్ బై హౌ మెనీ యూనిట్స్? 10,000 యూనిట్స్ ఆఫ్ ఎస్. సో డివైడ్ బై 10,000 యూనిట్స్ వేస్తే 12.2 వచ్చింది. సో ఆటోమేటిక్గా 12.2 ఒకే ఆన్సర్ ఉంది కాబట్టి మీరు ఆర్కి చేయాల్సిన అవసరం లేదు. సో దట్ టైం సేవ్ అవుతుంది. బట్ నేను ఆర్ క్యాలిక్యులేషన్స్ కూడా చూపించాను. సో జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి అది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ కాస్ట్ డ్రైవర్ ఆఫ్ కస్టమర్ ఆర్డర్? కస్టమర్ కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటి? ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ ద టోటల్ కాస్ట్. కస్టమర్ ఆర్డర్ టోటల్ కాస్ట్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంక్రీజ్ అయినప్పుడు, ఆర్ ఆర్డర్ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు. సో ఆర్డర్ వాల్యూ. సో మిస్టర్ జంబా లిమిటెడ్ సోల్డ్ 65,000 యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ అట్ 80 per unit and PV ratio is 20 per unit. Fixed cost is 6,40,000. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇచ్చారు. గైస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ డివైడ్ బై యూనిట్స్ అంటున్నారు కాబట్టి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. మీకు ప్రాఫిట్ తెలియాలి, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ తెలియాలి. ఫస్ట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఐడెంటిఫై చేయండి. 80 రూపీస్ సేల్ వాల్యూ అని తెలుసు, ఇంటూ 20%. పీవీ రేషియో మీన్స్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వస్తుంది మనకు. సో 16 రూపీస్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫర్ హౌ మెనీ యూనిట్స్? 65,000. సో టోటల్ కాంట్రిబ్యూషన్ 16 ఇంటూ 65,000 యూనిట్స్, టోటల్గా 10,40,000 వస్తుంది. అందులో ఫిక్స్డ్ కాస్ట్ని లెస్ చేశాను, 6,40,000 క్వశ్చన్లో ఇచ్చేసారు. యూ గెట్ ప్రాఫిట్. సో నౌ వీ హ్యావ్ ప్రాఫిట్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇన్ఫర్మేషన్. టోటల్ 25,000 is the answer. 25,000 units. So simple formula, profit divided by contribution per unit వేస్తే వచ్చేస్తుంది. To obtain break even point in rupees sale value, total fixed cost divided by what? Guys, break even point formula in value. What is the formula? Very very simple. Fixed cost divided by PV ratio. PV ratio వేస్తే వాల్యూ వస్తుంది, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వేస్తే నెంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తుంది. ఫ్రీక్వెంట్ క్వశ్చన్, రైట్? సో ఈసారి స్టాండర్డ్ కాస్టింగ్ సంబంధించి చాలా కంటెంట్ ఇచ్చాడు, చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఏమంటున్నారు? మిస్టర్ లిటిల్ లిమిటెడ్ ఆపరేట్స్ ఏ సింగిల్ షిఫ్ట్, స్టాండర్డ్ ప్రొడక్షన్ 8 యూనిట్స్ పర్ షిఫ్ట్ ఆఫ్ 8 అవర్స్ అట్ 200 రూపీస్ పర్ అవర్. స్టాండర్డ్ కాస్ట్ ఇచ్చేసాడు, స్టాండర్డ్ రేట్. యాక్చువల్ ప్రొడక్షన్ 5 యూనిట్స్ పర్ షిఫ్ట్. ద కంపెనీ అలోస్ 1 అవర్ ఫర్ లంచ్ బ్రేక్, నథింగ్ బట్ ఐడిల్ టైమ్. ద యాక్చువల్ రేట్ ఆఫ్ లేబర్ ఈస్ 210 అండ్ లేబర్ ఎఫిషియన్సీ. లేబర్ ఎఫిషియన్సీ ఫార్ములా వేయండి సింపుల్గా. స్టాండర్డ్ రేట్ మన దగ్గర ఉంది, స్టాండర్డ్ అవర్స్ ఏమో 5, బట్ యాక్చువల్ అవర్స్ ఏమో 8 - 1 7 అవుతుంది, ఎందుకంటే 1 లేబర్ అవర్స్ బ్రేక్, లంచ్ బ్రేక్ ఇచ్చారు కాబట్టి. సో ఓవరాల్గా స్టాండర్డ్ యూస్ చేస్తే యాడ్వర్స్ 400 రూపీస్ వస్తుంది. జస్ట్ ఫార్ములా అప్లికేషన్ అంతే, సింపుల్గా ఏం లేదు. సో మీకు ఈ 5 అవర్స్ ఎలా వచ్చిందో క్లారిటీ మేబీ రాకపోవచ్చు. నార్మల్గా 8 అవర్స్కి 8 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తారని చెప్పారు స్టాండర్డ్గా. మరి 5 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే 5 అవర్స్ అవుతుంది. సింపుల్ వన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ మెథడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్? ట్రాన్స్ఫర్ ప్రైజింగ్లో నెగోషియేషన్ ఉంది, మార్కెట్ బేస్డ్ ఉంది, ఆపర్చునిటీ ఉంది, ఫిక్స్డ్ కాస్ట్ బేస్ అనేది ఏది లేదు. సో సి ఈజ్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద నేమ్ గివెన్ టు బడ్జెట్ దట్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ బై రీఎవాల్యుయేటింగ్ ద యాక్టివిటీస్ అండ్ కంపేరింగ్ ద ఇంక్రిమెంటల్ కాస్ట్? అంటే 1 year కంప్లీట్ అయిన తర్వాత మరీ యాక్టివిటీస్ అన్ని
స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తారు. స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? రీవాల్యుయేటింగ్, జీరో బేస్డ్ బడ్జెటింగ్, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడాన్ని మరి. సో రిటర్న్ ఆన్ వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఆఫ్ ఎంఎస్ వాంగార్డ్ లిమిటెడ్ ఆన్ 31st March 2024 22,50,000 ఇచ్చారు. ఆన్ 170,000 కంపెనీ సోల్డ్ అండ్ అసెట్ హ్యావింగ్ రిటర్న్ ఆన్ వాల్యూ 2,50,000 ఫర్ 2,75,000, అంటే 25,000 మనకి ఇన్కమ్ వచ్చింది అక్కడ. అదర్ ఇన్కమ్స్ 2 lakhs ఇచ్చేసారు. రిటర్న్ ఆన్ ఇన్కమ్ ఐడెంటిఫై చేయమంటారు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా ఏంటి? రిటర్న్ డివైడెడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. సో రిటర్న్ ఎంత మనకు? ఇక్కడేమో 25,000 వచ్చింది ప్లస్ 2 lakhs ఇక్కడ సపరేట్గా వచ్చింది. సో 2,25,000 ఇస్ ద రిటర్న్ డివైడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 2,22,50,000. సో ఓవరాల్గా 10% వస్తుంది. బట్ దెర్ ఆర్ సమ్ సినారియోస్ వేర్ వీ కెన్ టేక్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్ సచ్ కేసెస్ ద ఆన్సర్ విల్ బి 11.25, బట్ బోర్డ్ మెటల్ విల్ కన్సిడర్ ద ఆన్సర్స్, నో నీడ్ టు వరీ. Which one of the following formula are calculated? Residual income, RI. Guys, straightforward formula. Divisional profit minus percentage of capital charge into divisional investment. Straightforward formula adi kuda. The theory of learning curves will only hold which of the following conditions apply. Learning curve applicable avvalante it should be repetitive task and there is ప్రొడక్షన్ మస్ట్ బి అట్ అన్ అర్లీ స్టేజ్ సో దట్ దెర్ ఈజ్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఇంప్రూవ్ అయ్యే స్కోప్ ఉండాలి. అయ్యే స్కోప్ ఉన్నప్పుడు మాత్రమే లెర్నింగ్ కర్వ్ అనేది యాక్టివేట్ అవుతుంది, అదర్వైజ్ యాక్టివేట్ అవ్వదు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? యూ నీడ్ టు ఫైండ్ రిలవెంట్ కాస్ట్. గైస్ రిలవెంట్ కాస్ట్ అంటే ఏంటి? వేరియబుల్ కాస్ట్ ప్లస్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్. క్వశ్చన్లో 2 types ఆఫ్ రిలవెంట్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడు. సో 12 rupees లాస్ అవుతానని కాంట్రిబ్యూషన్ ఫర్గా అని ఇచ్చాడు. ఒకవేళ ప్రోడక్ట్ని కనుక అలాగే వేరే దానికి యూస్ చేసి 12 rupees లాస్ అవుతాను, నథింగ్ బట్ ఆపర్చునిటీ కాస్ట్. సో యూ షుడ్ యాడ్ ఆపర్చునిటీ కాస్ట్ ఆల్సో. సో రిలవెంట్ కాస్ట్ ఫార్ములా ఏంటి? వేరియబుల్ కాస్ట్ ప్లస్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్. సో మనకు అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమీ చెప్పలేదు క్వశ్చన్లో, ఆపర్చునిటీ కాస్ట్ చెప్పారు. సో 28 is the ఆన్సర్. సో ఇక్కడ ఏం చెప్పారు? సో ఇస్ నిఖితాయ్ లిమిటెడ్ పర్చేసెస్ రా మెటీరియల్ అట్ 30.540 ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అంటే 35.4లో జిఎస్టీ ఉంది. ద కంపెనీ ఈజ్ ఎలిజిబుల్ టు ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఆఫ్ జిఎస్టీ పెయిడ్. గైస్ ఎప్పుడైతే ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అయితే మనము రా మెటీరియల్ కాస్ట్లో ఖచ్చితంగా ఆ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ వాల్యూని యాడ్ చేయకూడదు. కాబట్టి దాన్ని లెస్ చేయాలి. లెస్ చేయాలంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి? జిఎస్టీ పోర్షన్ కనుక్కోవాలి. సో ఈ 35.4లో 100 rupees 100% వాల్యూ ఉంది ప్లస్ 18% జిఎస్టీ ఉంది, అంటే టోటల్గా 118%కి ఈక్వల్. మనం దేని లెస్ చేయాలి? జిఎస్టీ పోర్షన్ లెస్ చేయాలి. కాబట్టి 18 డివైడ్ బై 118 చేస్తే 5.4 జిఎస్టీ పోర్షన్. 35.4లో 5.4 జిఎస్టీ పోర్షన్ అయితే మెటీరియల్ కాస్ట్ ఎంత? 30. సో దాంతోపాటు మనకి మిషనరీ కాస్ట్ 2 rupees ఉంది. టోటల్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 32 rupees. సో మిషనరీ కాస్ట్కి మీకు క్యాలిక్యులేషన్ కూడా చేశాను, సింపుల్ పాయింట్ అది. అకార్డింగ్ టు డియోపాల్ట్ మోడల్ ద మెయిన్ ఫంక్షనల్ పారామీటర్స్ దట్ డ్రైవ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్. రిటర్న్ ఆన్ ఈక్విటీని ఐడెంటిఫై చేసేది ఆపరేషనల్ పర్ఫార్మెన్స్, అసెట్ యూసేజ్, పర్ఫార్మెన్స్ అన్నీ ఉంటాయి. ఫినాన్షియల్ లెవరేజ్, ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ ద ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? మార్జినల్ కాస్టింగ్ ఈజ్ సిస్టమ్ ఆఫ్ కాస్టింగ్, కరెక్టే. ద కీ ఫ్యాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ అసెటింగ్ ప్రాఫిటబిలిటీ, కరెక్టే. ది మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్స్ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ చార్జ్డ్ ఆఫ్ టు రెవెన్యూ ఫుల్లీ డిరైవ్ ద పీరియడ్ ఇన్ విచ్ దే ఆర్ ఇంకర్డ్, అంతే కదా. ఏ పీరియడ్లో ఇంకర్ అయితే ఆ పీరియడ్లో మనం చార్జ్ చేస్తాం ఫిక్స్డ్ కాస్ట్ని, కరెక్టే. సో మనకు నాట్ ట్రూ అడిగారు, కరెక్టా. సో ప్లాంట్ అండ్ మిషనరీ మే బీ డిప్రిషియేట్ మోర్ క్విక్లీ వైల్ కెప్ట్ ఇన్ ఐడల్ దెన్ వెన్ బీయింగ్ యూజ్డ్. యూజ్ చేసిన దానికన్నా ఫ్రీగా పెడితేనే ఎక్కువ డిప్రిషియేట్ అవుతుంది అన్న, కరెక్ట్ కాదు, కరెక్టా. సో నాట్ ట్రూ అడిగారు, డి ఇస్ ద ఆన్సర్. సో ఎంసీక్యూస్ ఈజీగానే ఇచ్చాయి. యూ కెన్ గెట్ ఆల్మోస్ట్ 13+ marks వెరీ ఈజీలీ, ఎక్సెప్ట్ మీకు 1 or 2 questions మాత్రమే కాస్త డిఫికల్ట్ ఉన్నాయి. ఇక్కడ డిస్క్రిప్టివ్ పార్ట్ వస్తే థియరీ క్వశ్చన్స్కి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈజీగా 14 marks వస్తాయి, ఫస్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా మీరు ఇంట్రడక్షన్ చదువుంటే 7 marks వచ్చేస్తాయి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది క్వశ్చన్, ఏ కాంప్లికేటెడ్ పాయింట్స్ కూడా ఇవ్వలేదు. ఐ హోప్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ కాస్త ఆ 5 steps మనం ఏవైతే క్లాస్లో డిస్కస్ చేస్తామో ఆ 5 steps మీద క్లారిటీ ఉంటే ఈజీగా క్వశ్చన్స్ని హ్యాండిల్ చేయగలరు. సో సేమ్ క్వశ్చన్ మన మెటీరియల్లో కూడా ఉంటుంది. సో ద థర్డ్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు ప్రాఫిటబిలిటీ అనలైజ్ చేయడం, బ్రేక్ ఈవెన్ పాయింట్. ఇది కూడా సింపుల్ పాయింట్, కాకపోతే కాస్త టైం టేక్. మనం క్వశ్చన్ని అనలైజ్ చేసి సెగ్రిగేట్ చేసుకోవాలి మొత్తం కూడా పాయింట్స్ని. సో దట్ మేబీ ఒక్క క్వశ్చన్ కాస్త డిఫికల్ట్గా అనిపించవచ్చు, బట్ కాస్త క్లారిటీ, పాయింట్స్ని ఎలా డివైడ్ చేసుకోవాలో క్లారిటీ ఉంటే ఈజీగా 7 marks వస్తాయి. సో ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ కూడా అంతే, కాస్త టైం టేకింగ్, కాకపోతే క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి, కాస్త లెంతీగా ఉన్నాయి అంతే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు వేరియన్స్. మనకు ఈ క్వశ్చన్ పేపర్లో మనకు నిజంగా హైలైటెడ్ పాయింట్ ఏదైనా ఉందా అంటే స్టాండర్డ్ కాస్టింగ్ నుంచి మీ క్వశ్చన్ రావడం. ఎంసీక్యూలోనూ వచ్చింది, ఇక్కడ వచ్చింది. దీంతోపాటు వేరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరియన్స్ మెటీరియల్ అనలైజ్ చేస్తూ
సెకండ్ క్వశ్చన్ కూడా అదే ఉంది, అన్నీ కూడా 7 మార్క్స్ క్వశ్చన్సే. సో ఈజీగా 7 + 7 60 14 మార్క్స్. ఇది ఆల్మోస్ట్ ఐ థింక్ ఇదే 14 మార్క్స్ అనుకుంటా. ఎస్ ఈజీగా మార్క్స్ వచ్చాయి ఇక్కడ. ఆల్మోస్ట్ 15 to 20 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు స్టాండర్డ్ కాస్టింగ్ నుంచి. చాలా ఈజీగా ఉంది పేపర్ అదైతే మాత్రం. ఇంకా బడ్జెట్ సంబంధించి కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వచ్చింది. మరీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పాయింట్స్ అంటే ఏమి లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఆన్సర్ ఉంది. ఐ మీన్ క్వశ్చన్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గానే వస్తుంది ఈజీగానే, ఆన్సర్ చాలా సింపులే. సో నెక్స్ట్ వన్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇచ్చారు. ఐ మీన్ సిఏపిఎం మోడల్. సిఏపిఎం మోడల్ మీద ఇచ్చారు. సింపుల్ ఫార్ములా యూస్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. మెయిన్ ఫార్ములా యూస్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఫార్ములాని మీరు సెగ్రిగేట్ చేసుకోవడం తెలియాలి. అది కూడా సింపుల్గానే ఉంది. నెక్స్ట్ వన్ ఏది ఇచ్చారు, అనలైజింగ్ ఎస్టిమేట్స్ ఫౌండేషన్ ఫర్ 16 యూనిట్స్. ఓకే గైస్, మీకు లాగ్స్ యూస్ చేయడం తెలిస్తే, లెర్నింగ్ కర్వ్ రిలేటెడ్ లాగ్స్ యూస్ చేయడం తెలిస్తే ఇది కూడా చాలా సింపులే. వాళ్ళు లాగ్ వాల్యూస్ కూడా ఇచ్చేశారు. లాగ్ వాల్యూస్ ఎస్. అండ్ లాస్ట్ వన్ లాగ్ వాల్యూస్ కాకుండా డైరెక్ట్ ఆన్సర్స్ కూడా డైరెక్ట్గా చేసేయచ్చు, ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ డిష్ ఎంట్రీకి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారు. డిష్ ఎంట్రీ జస్ట్ డయాగ్రామ్ వేస్తే చాలు, ఆన్సర్ ఈజీగా వస్తుంది. చాలా ఈజీ డయాగ్రామ్, మరీ డిఫికల్ట్ ఏం లేదు. ఓన్లీ 2 పాయింట్స్ ఇచ్చాడు దాంట్లో. లాస్ట్ వన్ అండ్ థియరీ క్వశ్చన్ ఇచ్చేసారు. థియరీ క్వశ్చన్ ఆల్వేస్ 7 మార్క్స్ మీకు క్యారీ చేస్తాయి. సో థియరీ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. స్టాండర్డ్ కాస్టింగ్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఆ 2 కాన్సెప్ట్స్ మీరు పక్కాగా ప్రిపేర్ అయ్యి ఎంసీక్యూ క్లారిటీ ఉన్నా సరే ఈజీగా 50 మార్క్స్ వచ్చేస్తాయి అక్కడే. సో ఐ హోప్ గైస్ ఎవ్రీవన్ పర్ఫార్మ్ వెల్. సో ఒకసారి ఎంసీక్యూస్ చెక్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్.